లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఒక ప్రాంతాన్ని మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే ఇది భారత్ పాకిస్తాన్ యొక్క మిలిటరీ బౌండరీ 776 కిలోమీటర్లు, అవునా? అలాగే LAC అంటాం, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది భారత్ చైనా యొక్క సరిహద్దు అండి, 3488 కిలోమీటర్లు. సో ఇదంతా మీరు గమనించారు అనుకోండి. దీనికి మించిన ఇంకొక బౌండరీ ఉంది, ఇదే భారత్ బంగ్లాదేశ్, ఏకంగా 4096 కిలోమీటర్లు. సో ఇవాళ మన ప్రభుత్వం ఏమి ఆలోచిస్తుంది అంటే, ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటారు కదా, ఇప్పుడు ఇది మీరు ప్రాక్టికల్గా ఈ 7 సిస్టర్స్ స్టేట్స్ అని అంటారు. అక్కడికి వెళ్ళినప్పుడే తెలుస్తుందండి. మీరు ఎలా అంటే నేరుగా అస్సాం వెళ్ళాలి, గౌహాతి వెళ్తారు, అక్కడ నుంచి మీరు మేఘాలయ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా మీరు ట్రావెల్ చేశారు అనుకోండి, అసలు మన భారత్ ఇంత అద్భుతంగా ఉంటుందా అప్పుడే తెలుస్తుంది. మీరు ఈ ట్రావెలింగ్లో అంతా చూశారనుకోండి, మీకు ఎటు చూసినా కూడా బంగ్లాదేశ్ సరిహద్దులే. సో అలాంటప్పుడు ఈ బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి రావడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు. ఇప్పుడు ఈ మహమ్మద్ యూనస్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది, పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదులు ఇమీడియట్గా బంగ్లాదేశ్లోకి వచ్చి అక్కడ నుంచి భారత్లోకి రావడానికి మరి ఫెన్సింగ్ వెయ్యొచ్చు కదండి అనిపిస్తుంది. మీరు ఒక్కసారి మీరు ఆ కొండలు, గుట్టలు, అడవులు, ఇంకా చెప్పాలంటే 35% రివర్ ఫ్రంట్ ఉంటుందండి. అంటే మనము ఇక్కడ గంగా నది అంటాము, అటువైపు బ్రహ్మపుత్ర, దీనినే వాళ్ళు పద్మా నది అని అంటారు. ఇక్కడ మీరు ఫెన్సింగ్ వేయడము అనేది ఇంపాసిబుల్. మీరు వెళితేనే తెలుస్తుంది. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను ట్రావెల్ చేశాను కాబట్టి. అంటే నేను మేఘాలయ వెళ్ళాను, ఇంకా చెప్పాలంటే చిరపుంజి అంటాం కదా. సో అక్కడికి వెళ్ళారు అనుకోండి, మీకు ఆ ప్రాంతాలు షాకింగ్గా ఉంటుంది. ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి. ఇంకా అంటే ఇప్పుడు గౌహాతీలో మంచి ఫుడ్ దొరికింది, మరి మేఘాలయ వెళ్ళాం, ఫుడ్ లేదు. ఇప్పుడు ఎలాగా అంటే అక్కడ మీరు నమ్మరు ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన తెలుగు రెస్టారెంట్ అండి, మీకు మంచి పప్పన్నము, ఆవకాయ, అప్పడాలతో సహా లంచ్ పెట్టారు. సో అది ఒకసారి షాకింగ్గా ఉండింది, ఇక్కడ ఇలాంటి ఒక భోజనమా? సో వెళితేనే తెలుస్తుంది. కానీ ప్రాబ్లం ఏమిటి, బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి వచ్చే ఇల్లీగల్ మీకు ఇమిగ్రెంట్స్, ఇప్పుడు తీవ్రవాదులు. సో దీనికి మనం వెతికిన సొల్యూషన్ ఏమిటి అంటే, దీని బ్యాక్గ్రౌండ్ చూసారంటే వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఇది అమిత్ షా గారు ఆయన టీము ఆలోచిస్తున్న ఒక సొల్యూషన్ ఏమిటి, 175 కిలోమీటర్లు మీకు నదులు అక్కడ నుంచి భారత్లోకి రావడం. వీళ్ళు వస్తూ ఉంటారు. మొన్న కూడా మీకు రాత్రి 12ంటికి మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఒక 20 మందిని పట్టుకున్నారండి. బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి రావడం, బతుకు తెరువు అనండి, ఏదో ఒక రకంగా భారత్లోకి వస్తే బతికేవచ్చు. సో ఇలా ఆలోచించుకున్నప్పుడు వాళ్ళని పట్టుకొని ఇప్పుడు మళ్ళీ మీరు వాళ్ళని జైళ్ళలో పెట్టారు అనుకోండి, మళ్ళీ వాళ్ళకి షెల్టరు, ఫుడ్, భారత్లోకి రావాలి, వచ్చేసారు కదా. సో వాళ్ళ మిషన్ సక్సెస్. జైల్లో ఉన్నా కూడా మంచి ఫుడ్, వాళ్ళు హాయిగా బతికేస్తారు. కాబట్టి మనం ఏం చేస్తాం, తిరిగి వాళ్ళని బంగ్లాదేశ్లోకి అంటే నరకంలోకి పంపించేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీకు విషపూరిత సర్పాలు, అలాగే పెద్ద పెద్ద మొసళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఇంకా చాలా ఈ జూలు ఉంటాయి చూసారా, అక్కడ ఉండే మొసళ్లను కూడా పట్టుకెళ్ళి వేల సంఖ్యలో ఈ మొసళ్లను ఈ 175 కిలోమీటర్ల నదులు ఎక్కడెక్కడ ఉంటాయో, రివర్ ఫ్రంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ ఈ మొసళ్లను విడిచిపెడితే, అంటే మీకు సమ్మర్ వచ్చినప్పుడు ఈ నీటి శాతం తగ్గిపోతుంది కదా, దీన్నే మార్ష్ ల్యాండ్స్ అని అంటారు కదా, బురద నేల. అప్పుడు వీళ్ళు ఈజీగా దాటుకుంటూ భారత్లోకి వచ్చేస్తారు. సో ఇప్పుడు అక్కడ మొసళ్ళు ఉన్నాయి అనుకోండి, వీళ్ళను వేటాడేస్తాయి కదా. సో వీళ్ళు రాలేరు. ఇది ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారం ఇవాళ ఒక అతిపెద్ద సర్వే జరుగుతుంది, రీసెర్చ్ జరుగుతుంది, ఎక్కడెక్కడ ఈ పాములు, మొసళ్లను మనం విడిచిపెట్టాలి అనే ప్లానింగ్లో ఉన్నాం. కానీ మీరు ఇంకొక లెవెల్లో చూసారనుకోండి, ఎవరైనా స్టూడెంట్స్ చూస్తూ ఉంటే, ఈ స్కామ్ వెనుక ఏం జరుగుతుంది మీరు ఆలోచించండి ఫ్రెండ్. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ విడిపోవడము ఒక స్కాము. యూరోపియన్స్ ప్రపంచ స్థాయిలో ఇదే చేస్తారు.
సో మన ఇష్యూ ఇక్కడ మొసళ్ళు సర్పాలు కాదండి, ఇది టెంపరరీ సొల్యూషన్. కానీ పర్మనెంట్ సొల్యూషన్ మీరు వెతకాలనుకోండి, ఏం చేస్తారండి? ఇవాళ ఇది వార్ టైం కదండి, యుద్ధ కాలం. ఇప్పుడు మీరు ఆలోచించాలి, భారత్ ఇంకా కూడా సాఫ్ట్ పవర్ కాదు, హార్డ్ పవర్. సో మన దగ్గర ఇవాళ అస్త్రశస్త్రాలు ఉన్నాయి, చాలా చాలా అగ్రెసివ్గా ఉన్నాము. ఈ టైంలో మనము ఏం చెయ్యాలి? మీకేమనిపిస్తుంది? సో ఇండియా పాకిస్తాన్ ఈ పార్టీషన్ అనేది ఒక స్కామ్ అనుకోండి. తరువాత పాకిస్తాన్ బంగ్లాదేశ్, దీనికి మించిన స్కామ్ అండి. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అనిపించే విషయం, కాలేజీ చదివే రోజుల్లో ఇవన్నీ చూస్తూ ఉంటే, ఇప్పుడు 1971లో మీరు యుద్ధము చేశారు కదండి, పాకిస్తాన్ మీద యుద్ధము చేశారు. ఎందుకు? బంగ్లాదేశ్ అని ఒక దేశం. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ అనబడే ప్రాంతం అంటే దేశము కాదండి, ఆ ప్రాంతాన్ని మీరు భారత్తో కలిపేసి ఉండొచ్చు కదా. వాళ్ళ ప్రపోజల్ కూడా అలాగే కదా, పాకిస్తాన్ నుంచి విడిపోయి మేము భారత్తో కలిసిపోతాము. ఆ రోజు మీరు కలిపేసి ఉండొచ్చు కదండి. విడి దేశము, వాళ్ళకి విడి పాలన, మేము మీకు ఎందుకండి ఇదంతా? ఈ స్కామ్ ఎందుకు? బంగ్లాదేశ్ మనతో కలిసిపోతే మీకు చైనా వాడితో బ్రహ్మపుత్ర ఇష్యూ ఉంటుందా? ఉండదు కదా. సో మీ సరిహద్దులు డైరెక్ట్గా చైనా అనకూడదండి, నా వరకు చైనా అని కూడా నేను అనను, టిబెట్. సో టిబెట్తో మీ సరిహద్దులు కదా, బంగ్లాదేశ్ మనతో కలిసిపోతుంది. జస్ట్ ఆలోచించండి ఫ్రెండ్స్. ఇప్పుడు బలూచిస్తాన్ అంటామండి, బలూచిస్తాన్ ఎంత పెద్దది? ఆల్మోస్ట్ 30 to 40% పాకిస్తాన్లో ఒక ప్రాంతం. సో వీళ్ళు మనతో కలిసిపోవాలి అని అనుకుంటున్నారు, కలిసిపోయారు. ఇప్పుడు మీరు POKలో ఓటింగ్ పెట్టండి, మీకు పాకిస్తాన్ కావాలా భారత్ కావాలా అని అడగండి, భారత్తోనే కలిసిపోతాము అంటారు. సో ఇప్పుడు బలూచిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, బంగ్లాదేశ్, వీటినంతా మీరు కలుపుకున్నారు అనుకోండి, గ్రేటర్ భారత్ కదా. ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు అదే కదా మాట్లాడుతున్నారు, ఇవన్నీ మా ప్రాంతాలండి, కాబట్టి మా కల గ్రేటర్ ఇజ్రాయెల్. వాళ్ళది కాకపోయినా, ఎందుకంటే ఇజ్రాయెల్ అనబడే దేశము రావడానికి ముందే అక్కడ ఈ గల్ఫ్ దేశాలు ఉన్నాయి. కానీ యూరోపియన్స్ పనిగట్టుకొని ఇజ్రాయెల్ని అక్కడ మీకు ఎస్టాబ్లిష్ చేశారు. ఇవాళ వాళ్ళు గ్రేటర్ ఇజ్రాయెల్ అన్నారు. కానీ అదే భారత్ అన్నారు అనుకోండి, ఇవన్నీ కూడా మీకు అఖండ భారత్ భాగాలే కదా. పాకిస్తాన్ అనే దేశం ఎక్కడ ఉందండి? బంగ్లాదేశ్ అనే దేశం ఎక్కడ? బలూచిస్తాన్ ఎక్కడ ఉంది? మన సరిహద్దులు డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్ వద్ద కదా. అలాంటిది మనకు పూర్తి అధికారం ఉందండి. గ్రేటర్ భారత్ అన్నప్పుడు మనకు అధికారము ఉంది. మీకు యూరోపియన్స్ ప్రపంచంలో ప్రతి దగ్గర ఇలాంటివే. ఇప్పుడు మీరు నార్త్ కొరియా, సౌత్ కొరియా సరిహద్దులు కాన్ఫ్లిక్ట్ జోన్. ఇప్పుడు అదే అమెరికా, మెక్సికో అంటారు. అదే ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో చూసారనుకోండి, అక్కడ నేటివ్స్, అబోరిజినల్స్ అంటారు, వాళ్ళను తరిమి వేసి వీళ్ళు ఆక్రమిస్తారు. ఇప్పుడు అమెరికాలో కూడా అంతే కదండి, నేటివ్స్ ఎవరు? మెక్సికో వాళ్ళే. వాళ్ళను తరిమి వేసి ఇప్పుడు వాళ్ళు ఇల్లీగల్గా మా దేశంలోకి వస్తున్నారని వీళ్ళు చెప్తారు. అంటే ఎదుటి వాళ్ళ భూములను ఆక్రమించుకొని ఇది మాది అని చెప్పి ఎవరైనా కాదు అని వస్తే వాళ్ళను శిక్షించడం. ఇది యూరోపియన్స్ ప్రపంచ స్థాయిలో, అంటే ఒక కాన్ఫ్లిక్ట్, ఒక యుద్ధము అనేది ఎప్పుడు జరుగుతూనే ఉండాలి ప్రపంచంలో. ఇది ఉంటేనే వీళ్ళ ఉనికి, వీళ్ళ మూలాలంతా, వీళ్ళ ఆలోచన విధానాలంతా ఇలాంటి కుట్రలే ఉంటాయి. అలాంటప్పుడు మనము పాములు, మొసళ్ళు, ఓకే, గుడ్ ఐడియా. కానీ మీరు బంగ్లాదేశ్ని కలుపుకోండి, మీకు అలాగే బలూచిస్తాన్, POK, వీటినంతా మీతో కలుపుకునే సమయము ఆసన్నమైందా? నాకైతే ఎప్పుడు అలాగే అనిపిస్తుంది. చేస్తే ఇప్పుడే, నౌ ఆర్ నెవర్ అండి. ఇప్పుడు మీరు చెయ్యకపోతే మీకు ఆ రోజుల్లో గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళందరూ ఏంటి, పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తిని భారత్కు ప్రధానమంత్రి చెయ్యాలి, చేశారు కదా, వాళ్ళు అనుకున్నదే చేశారు. మరి ఇవాళ అలాంటి టైం లేదండి, వాళ్ళకు బ్యాడ్ టైం, మనకు గుడ్ టైం. మరి ఇప్పుడు మనం ఈ ప్రయత్నాలు మొదలు పెట్టాలా? ఇంకా బంగ్లాదేశ్ లాంటి దేశము వాడికి ఒక మార్జిన్ ఇవ్వడము ఎంతవరకు కరెక్ట్? సో మీరు అక్కడ ఉండే గ్రామాలు ఎవరైతే భారత్తో కలవాలనుకుంటున్నారో కలిసిపోండి అంటే అయిపోయింది కదండి. బలూచిస్తాన్ అనండి, POK అనండి. ఇప్పుడు మీరు అలాంటి ప్లానింగ్లోకి వెళితే ఎంత అద్భుతంగా ఉంటుంది. మీకేమనిపిస్తుంది? అలా మనం చెయ్యాలని మీరు అనుకుంటున్నారా? మీ ఓటు ఎవరి వైపు? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.